పని చేయకుండా స్టాప్ చేయగలరు. ఆల్రెడీ ప్రజలకి మేమేంటో ఒక రికగ్నైజ్, నేనైతే కొత్తగా వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక ఏరియా ఎమ్మెల్యే ఉన్నారు అనుకుందామండి ఎగ్జాంపుల్, ఆ ఏరియా ఎమ్మెల్యే ఎంతవరకు తెలుస్తుంది, ఆ కాన్స్టిట్యున్సీ వరకు తెలుస్తుంది, ఇంకా అంటే ఆ స్టేట్ వరకు తెలుస్తుంది. ఆల్రెడీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్గా దేవుడు నాకు వరల్డ్ మొత్తం మాకు ఒక గ్రిప్ ఇచ్చాడు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా దివ్యవాణి గారు. సో కొత్తగా మేము పరిచయం చేసుకోవాల్సింది లేదు. ఇప్పటికి కూడా వెనకట పార్టీలాగా జరగకుండా కష్టపడి స్పష్టంగా ప్రజలకు చేరువయ్యే వాళ్ళకి అవకాశాలు ఇచ్చారనుకోండి బాగుంటుంది. పార్టీలో కూడాను మేము ప్లస్ అవుతాం కానీ ఎప్పుడు మైనస్ అవ్వం. కాకపోతే మిగతా వాళ్ళు ఒక విధంగానే ప్లస్ అవుతుంది, దివ్యవాణి 3 విధంగా అవుతుంది. డివోషన్ పరంగా అవుతుంది, నా కమ్యూనిటీ పరంగా అవుతాను, సినిమా గ్లామర్ పరంగా అవుతాము. ఇది మాకు ఇక్కడ కూడా అన్యాయం జరిగింది అనుకోండి, లోపల పోరాటం చేస్తాం. అయితే అవసరమైతే ఢిల్లీకి వెళ్ళిపోయి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఇదిగో బాబు ఇది జరుగుతుందని నిజాన్ని తీసుకెళ్తాం. కానీ